ఉద్దేశం కానీ తర్వాత అందరి ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది. ఈ 100 రోజుల్లో మనం అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు చెప్పిన హామీలు నెరవేర్చడం ఆయా గ్రామాలకు వెళ్లి ఇది మేము చేయగలిగాము. ఇప్పటికీ భవిష్యత్తులో ఇంకా కొన్ని హామీలు మిగతా హామీలు కూడా నెరవేరుస్తామని ప్రజలకు భరోసా ధైర్యం కల్పించి మేము ఇప్పటికిదో ఇవన్నీ చేస్తాం, తర్వాత జరగాల్సిన ముందుండి తర్వాత కూడా చేయిస్తామని మీరే పల్లెలకు స్వయంగా వెళ్లి చెప్పండి. ఇది మన ప్రభుత్వం సాధించిన ఘనత, మొత్తం మనం చేసింది చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం. ఈ ప్రోగ్రాంకు తర్వాత పులివెందుల నియోజకవర్గంలో ఏమేమి ఇబ్బందులు సాధకబాధలు ఉన్నాయి అక్కడ గ్రామ సభలకు వెళ్లి తర్వాత మాకంతా ఒక రిపోర్ట్ పంపిస్తే అక్కడ పార్టీని కానీ మన నాయకులను కానీ స్ట్రెంథన్ చేసే విధంగా ఉండాలని మనకంతా కూడా పరిశీలనకు ఇక్కడికి వచ్చినటువంటి మన ముఖ్య అతిథి బీటీ నాయుడు గారికి, అలాగే మనకు ఎంతో ఆప్తులు, మనకు చాలా కావాల్సిన వ్యక్తి పాలిట్ బ్యూరో సభ్యులైనటువంటి వాసన్న గారికి అని చెప్పినారు. అది తర్వాత అధికారంలోకి వస్తారే 250 రూపాయలు పెంచుతూ పోతారు చెప్పినారు. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తారే 3000 నుంచి 4000 రూపాయలు ఒక్కటేసారి కూడా అందరికీ పెంచేమా. మీకు ఇప్పుడు 4000 వచ్చారు కదా పెన్షన్ తీసుకునేవాళ్ళు, సంవత్సరానికి 200 కాకుండా ఒకటేసారి పెంచినామా లేదా? ఏదైతే డేట్ అనౌన్స్ చేసినామో ఆ డేట్ నుంచి కూడా 3 నెలలు ఉంటే ఆ పాత బకాయి కింద కూడా ఇచ్చింది 3000 ప్లస్ పెరిగింది 7000 ఇచ్చిన చరిత్ర నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా లేదు. తర్వాత ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అయినది ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అందరూ కూడా అంటే మన పాస్బుక్ల మీద జగన్ రెడ్డి ఫోటో, మనం ఏదైనా సర్వేరాలు పోతే సర్వేరాలకు కూడా జగన్ రెడ్డి ఫోటో అవుతుంది. అసలు మన భూములు మన పేర్లతో ఉంటాయా? ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు ఒరిజినల్ డాక్యుమెంట్ వాళ్ళ దగ్గరే ఉంటాయంట, జిరాక్స్ కాపీ మనకి ఇస్తారు. దీంతో చాలా మంది రైతులు కానీ భూములు ఉన్న వాళ్ళు చాలా ఆందోళనకు గురైనప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు బాగా ఆలోచన చేసి మేము అధికారంలోకి వస్తానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పారు. చెప్పిన మాట ప్రకారం చేశాం. ఇంకొక ముఖ్య విషయం, మనమే మనం 5-6 రోజుల కింద అన్నా క్యాంటీన్ కూడా ఓపెన్ చేసుకున్నాం. దానివల్ల జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఇబ్బంది ఏందో తెలియకుండా ఈ 5 సంవత్సరాలు అన్నా క్యాంటీన్ లేకుండా చేశారు. కనీసం మీరు ఎవరైనా బీదోళ్ళు పేదలు ఏదైనా పులివెందుల టౌన్కి పోయినప్పుడు టయానికి పని కాకపోతే అక్కడ 5 రూపాయలు భోజనం చేస్తే దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి మరోసారి చేస్తామని చెప్పాం. అందరికీ అది వచ్చిన రోజు దాని ప్రాసెస్ అంతా జరుగుతుంది, అది కూడా చేసినాం. అమరావతికి మొత్తం 6.5 తర్వాత అవన్నీ కూడా దానికి మొత్తం ఖర్చు కేంద్రమే భరిస్తారని ఒప్పించడం జరిగింది. పోలవరానికి అమరావతికి వచ్చేసి 15,000 రూపాయల గ్రాంట్, లోన్ కాకుండా గ్రాంట్ కూడా తీసుకొచ్చిన ఘనత. ఇంకా ముఖ్యంగా మనకు దగ్గరలో ఉండే కొప్పర్తికి 2,500 కోట్లు శాంక్షన్ చేసి అక్కడ అనేకమైనటువంటి పరిశ్రమలు ఇవన్నీ వచ్చేదానికి కూడా కారణం. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి ఈ 100 రోజుల్లోనే సాధించినాం. తర్వాత మిగతా కాలంలో కూడా ఇంకా చెప్పిన హామీలు కూడా చాలా ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా మహిళలకు దీపం పథకానికి ముఖ్యంగా 3 సిలిండర్లు ఇస్తామని చెప్పాము. ప్రతి ఒక్క స్కూల్ పోయే ప్రతి పిల్లాడికి వాళ్ళ మాదిరి కాకుండా వాళ్ళు 13,000 ఒక్కరికే ఇచ్చారు. మనం 15,000 చొప్పున ఎంతమంది పిల్లలు బడిగిపోతా అంటే అంతమందికి తప్పకుండా తల్లికి వందనం పేరుతో ఆ స్కీమ్ కూడా అమలు చేస్తాం. ఇలా ఈ 3 రోజుల్లో ఇవన్నీ చేశాం. ఇంకా మిగతా కాలంలో మీకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తాం. ఇవన్నీ కూడా ప్రజల్లోకి పోయి అమలుపరిచి ప్రజలకు వాస్తవాలు తెలియజేయండి. ముఖ్యంగా ఇక్కడ సచివాలయ సిబ్బందిని మేము కోరేది ఏంటంటే మీరు తప్పకుండా మా గ్రామ నాయకులతో కలిపి ఇక్కడ ఉండే పాంప్లెట్ పంచి ప్రతి ఇంటికి స్టిక్కర్ కనిపించి ఒక్కరోజు మీరు టైం కేటాయిస్తే మా నాయకులు కూడా మీకు సహకరిస్తారు. తప్పకుండా ఈ పాంప్లెట్ ప్రతి ఒక్కరికి ఇంటికి చేర్చే బాధ్యత తప్పకుండా సచివాలయ ఉద్యోగులు తీసుకోవాలని కూడా మరీ కోరుకుంటూ, ఇంకొక చిన్న విషయం ఏంటంటే నిన్న మొన్న పేపర్లో కూడా వచ్చింది ఏదో IIIT దగ్గరికి పోయినారని. అది ఇప్పుడు ఒకటి 2019 అక్కడ రిజల్ట్ వచ్చింది 10:30-11. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు క్యాంటీన్లు మెయింటైన్ చేస్తా అంటే అలా సాయంత్రానికి వెకేట్ చేయించి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఈరోజు గవర్నమెంట్ వచ్చి 3-4 నెలలు అయింది. అయ్యా మీరు కూడా ఖాళీ చేయండి, గవర్నమెంట్ మారుతానే ఎవరికైనా మాది పద్ధతి కదా, మా వాళ్ళు కూడా చేసుకునే వాళ్ళు ఉంటారంటే నోటీస్ ఇచ్చి పంపించామని ఇంతవరకు వెకేట్ చేయలేదు. ఆ వెకేట్ చేయకుండా ఎందుకు వెకేట్ చేయలేదంటే దానికి పేపర్లలో రాసేది.
అంటే ఏం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఇంకా ఇప్పటికీ వైఎస్ఆర్ వాళ్ళే క్యాంటీన్ నడుపుతాంటే మేము చూస్తూ ఊరుకున్నాలా? మా కార్యకర్తలు అన్యాయం జరిగితే పేపర్లు రాసుకోండి, ఇంకోటి రాసుకోండి, ఏమైనా మేము మెడబెట్టి బయటికైనా కట్టేస్తాం. ఆ విషయంలో మా కార్యకర్తలకు ఇబ్బంది జరుగుతుంది, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయంటే మేము వెనుకాడే పరిస్థితే లేదు. అట్లనే చట్టానికి లోబడే చేస్తాం, పద్ధతి ప్రకారమే చేసుకుంటాం. కానీ పేపర్లలో రాసేటప్పుడు కూడా అంతకుముందు ఒకసారి రాసినారు, డీలర్షిప్లు ఫీల్డ్ అసిస్టెంట్లు క్యాన్సిల్ చేశారు. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా వైఎస్ఆర్ వాళ్ళ డీలర్షిప్లు, వైఎస్ఆర్ వాళ్ళ ఫీల్డ్ అసిస్టెంట్లు నువ్వు ఇస్తావా? ఎందుకు ఇస్తాం? రాసే కామన్ మ్యాన్ కు, ప్రజలకు, వ్యాపారస్తులకు, ఇంకోరికి ఏదన్నా మా వాళ్ళు కానీ మేము కానీ ఇబ్బంది కలిగిస్తా అంటే తప్పకుండా మా దృష్టికి రండి, పోలీసుల దృష్టికి రండి, చేస్తాము. ఇది ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళే వైఎస్ఆర్ వాళ్ళకే చేసుకుంటాము, వాళ్ళే చేస్తారు, వాళ్ళ మీద పోతే మేము పేపర్లో రాస్తారంటే పేపర్లకు ఆ విషయంలో పోలీసులకు భయపడే ప్రసక్తి లేదు. మీ పని మీరు చేయండి, మీకు ఎందుకంటే అలా నిజంగా చెప్తారా, పులివెందులలో ఇప్పటికీ డీలర్షిప్లు కొన్ని పెండింగ్ ఉన్నాయి, ఇప్పటికీ ఫీల్డ్ అసిస్టెంట్లు కొన్ని పెండింగ్ ఉన్నాయి. వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన సాయంత్రానికి అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఈ రోజు ఇప్పటికీ మేము చేయలేకున్నామంటే ఒక రకంగా అవమానకరంగా ఉంది, చేతగాంతరంగా ఉంది. అగ్రెసివ్ గా పోతే పేపర్లు రాయడం, దౌర్జన్యం చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు తప్పకుండా అది మాకు పోలీస్ కానీ ఇంకోటి కానీ కొంచెం సహకరిస్తే 1 గంటలోనే మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. ఇవన్నీ మాకు అదే పెద్ద పని కాదు. ఎట్లా పంచుతామా డీలర్షిప్ మా ఈ గవర్నమెంట్ లోని మేము అడ్డం పడి ఆర్ఐ ఆఫీస్ కంటే బియ్యం హ్యాండ్ ఓవర్ చేసుకొని పంచగలం. కానీ మన ప్రభుత్వానికి దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, చెడ్డ పేరు రాబడదని సహనంతో ఉంటే 4 నెలలైనా కూడా వాళ్ళే డీలర్షిప్లు పంచుతా అంటే ఇక్కడ మేము రాజకీయం ఎట్లా చేయాలన్నా ఈ విషయాలన్నీ మీరు తప్పకుండా అధిష్టానం దృష్టికి తీసుకుపోయి పులివెందులో తెలుగుదేశం పార్టీని స్ట్రెంథన్ చేసే విధంగా ఏ ఏ కార్యక్రమాలు ఉన్నాయో, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఆషామాషి వ్యక్తి కాదు. చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు లోపల ఉంటే ప్రతిరోజు రాజమండ్రి జైల్లో కలిసిన వ్యక్తి 53 రోజులు కలిశాడు. ఎందుకంటే ఆయన సుప్రీంకోర్టు లాయర్ గా ఉన్నాడు కాబట్టి. తర్వాత ఈయననే సార్ 70 మందిని పెడితే ఈయననే సెలెక్ట్ చేసి ప్రతిరోజు కూడా అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కే వారానికి 2 సార్లు కలుస్తారు. ఈయన ప్రతిరోజు కలిశాడు చంద్రబాబు నాయుడు గారిని, 53 రోజులు కలిశాడు ఈయన. కానీ ఈయనకు మన గురించి సార్ దగ్గర అంత బాగుందినా తప్పకుండా జరిగింది, గతం జరిగిపోయింది. ఈ నుంచి పులివెందులో తెలుగుదేశం పార్టీని స్ట్రెంథన్ చేసే విధంగా మీరు ఒక రిపోర్ట్ కూడా ఇవ్వండి. తప్పకుండా వచ్చేది వేంపల్లి కూడా మీ అందరి సహకారం ఉంటే, మీ అందరికీ కోరికగా ఉంటే వేంపల్లిని కూడా మున్సిపాలిటీగా కూడా చేస్తాం. అందరూ మీరు ఒప్పుకోగలిగితే రెండు మున్సిపాలిటీలు తప్పకుండా గెలిచి చంద్రబాబు నాయుడు గారి కానుకగా ఇస్తామన్నా. మాకు కావాల్సిన ఏర్పాట్లు మాకు తప్పకుండా మీరు చేస్తారని ఆశిస్తూ ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం. వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులు, శాసన మండలి సభ్యులు బిటి నాయుడు గారు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ గారు, మీటింగ్ ఎందుకు పెట్టాము, ఎందుకోసం పెట్టాము, ఈ 100 రోజుల చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎందుకు మీటింగ్ పెడుతున్నామనే విషయం మీకు అందరికీ అర్థమైందా లేదా అనేది నాకు ఒక సందేహం ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజన్ 2020 అని చెప్పేవాళ్ళు. అప్పుడు చాలా మంది జనం ఏదో 25 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అని ఏదో చెప్తానని చెప్పి ఏదేదో మాట్లాడుకునేవాళ్ళు. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అయితే ఎగతాళి చేసేవాళ్ళు. ఈరోజు విజన్ 2020 అనేది ఒక కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూస్తే అర్థమవుతుంది. ఒక ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ లో కానీ, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఐటీ ఇండస్ట్రీలన్నీ ఢిల్లీ తర్వాత హైదరాబాద్ లోనే అత్యధిక ఐటీ ఇండస్ట్రీలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ లోనే ఎక్కువ ఉన్నాయి. అన్ని ఐటీ పరిశ్రమలన్నీ తీసుకొని వచ్చినాడు కాబట్టి ఈరోజు గ్రామాల్లో ఉండే పెద్దవాళ్ళ పిల్లోళ్ళందరూ కూడా వేల లక్షల మంది హైదరాబాద్ లో ఉద్యోగాలు చేస్తా వేలు సంపాదించుకుంటా ఉన్నారు. అదే ఐటీ ఇండస్ట్రీ లేకుంటే
అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఒక అర్థమే లేకుండా ఉండే. అది విజన్ 2020 అంటే దూరదృష్టితో నాయకుడు భవిష్యత్ తరాలకు మళ్ళా 25 సంవత్సరాలకి ఏం అవసరమవుతాయి, ప్రజల మా జీవన ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపరచాలా, తలసరి ఆదాయం ఏ విధంగా పెంచాలా అని ఆలోచన చేసి ఈరోజు స్వర్ణాంధ్ర 2047 విజన్ చేస్తా ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు. 2047కు 100 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్ర, స్వతంత్ర భారత వేడుకలు జరిగే రోజు మన దేశం, మన రాష్ట్రం, మన రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఉండాలని ఆలోచించి ఒక ప్రణాళిక రూపొందిస్తున్నాడు. ఈరోజు తలసరి ఆదాయం రాష్ట్రంలో 1,50,000 ఉంటే 1,50,000 కూడా లేదనుకుంటా. విజన్ 2047కు తలసరి ఆదాయం ప్రతి ఒక్కరికి కూడా 15 లక్షల రూపాయలు ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అంటే ఆ రోజుకు ప్రతి నిరుపేదవాడు కూడా 15 లక్షలు సంపాదించుకునే విధంగా సంవత్సరానికి మౌలిక వసతులు ఏర్పాటు చేయడం కానీ, వాళ్లకు విద్యా అవకాశాలు ఇప్పించి ఉద్యోగాలు ఇప్పించడం కానీ, ఉపాధి కల్పించడం కానీ, రైతాంగానికి మెరుగైన సదుపాయాలు కల్పించడం కానీ, అదేవిధంగా ఐటీ ఇండస్ట్రీలను జిల్లాలకు కూడా విస్తరించేదానికి, వాళ్ళ ద్వారా దాని ద్వారా ఉపాధి కల్పించేదానికి 2047కు చేసే ప్రణాళిక. దీన్ని ప్రజలందరూ కూడా ఒక అవేర్నెస్ తెప్పియాలా, ప్రజలకు అందరికీ వివరించాలా, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలా. ఈ 100 సంవత్సరాల పరిపాలనలో మనం చేసిన మంచి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని చెప్పే ఉద్దేశంతో మీటింగ్ పెట్టాం. నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా అందరికీ, ఎన్నికలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. రాజకీయ పార్టీలు రకరకాల హామీలు ఇస్తూ ఉంటారు. ఎవరు ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినారు, ఎవరు ఎన్నికల్లో చెప్పిన హామీలు అమలు చేశారనే విషయాన్ని ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఆ రోజు 2019లో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి హామీలు చెప్పినాడు, ఏ హామీలు నెరవేర్చినారు. చిన్న ఉదాహరణ, పెన్షన్లు 3,000 రూపాయలు చేస్తానని చెప్పినాడు. 250 చేసుకుంటూ వచ్చినాడు తప్ప చెప్పిన మాట ప్రకారం 3,000 రూపాయలు చేసినాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది అబద్ధం కాదా, ప్రజలను మోసగించడం కాదా అని అడుగుతా ఉన్నా. అమ్మఒడి అని చెప్పినాడు. 5 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు అమ్మఒడి? రైతులకు డ్రిప్ పరికరం, ఒక తుంట పరికరం అన్నా గత ప్రభుత్వం ఇచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇక్కడంతా రైతులే కదా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ప్రోగ్రామ్ అని చెప్పినారు. పెన్షన్లు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. అధికారం లేకొచ్చిన మరుసటి రోజే పాత బాకీతో సహా 4,000 కట్టాడు. మెగా డిఎస్సీ అని 16,000 ఉద్యోగాలు మొదటి సంతకం చేసినాడు. ప్రజలు ఆస్తులు తనఖా పెట్టి, ప్రభుత్వ ఆస్తులన్నీ తనఖాలు పెట్టి, ఏ ఊళ్ళో చూసినా పెట్టి లక్షల కోట్లు అప్పులు తెచ్చినారు గత ప్రభుత్వం. విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ, తిరుపతిలో కానీ ప్రభుత్వ భూములు, ఆస్తులు, ఆఫీసులు అన్ని ప్రభుత్వం తనఖాలు పెట్టి అప్పులు తీసుకొచ్చినాడు. ఇంకా ప్రజల ఆస్తులే మిగిలినాయి. లాస్ట్కు ప్రజల ఆస్తులు కూడా తనఖా పెట్టేసి అప్పులు తీసుకొచ్చేదానికే ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తే ప్రజలందరూ భయపడిపోయినారు, మన ఆస్తులు కూడా పోతాడేమో అని. అందుకే పాస్బుక్ల మీద ఆయన ముద్ర పెట్టుకున్నాడు. ఇంకా మనం ఆస్తులు మిగిలినవు. ఈ ప్రభుత్వం వచ్చింటే మళ్ళీ రెండోసారి ప్రజల ఆస్తులన్నీ కూడా బ్యాంకులు తనఖా పెట్టేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉండిపోయింది. అదృష్టవశాత్తు ప్రజలందరూ మంచి ఆలోచన చేసి ప్రభుత్వాన్ని మార్చినారు కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసింది ప్రభుత్వం. మరి ఎన్నికల్లో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చుకుంటా పోతా ఉన్నాం. ఇప్పుడే మన ఇన్ఛార్జ్ రవీంద్రనాథ్ రెడ్డి గారు చెప్తున్నారు, దీపం పథకం, దీపావళికి 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు కూడా ఇచ్చేదానికి ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నాం. 1,500 రూపాయలు మహిళలకు చెప్పినారు. ఇది సంక్రాంతికంతా ఇవ్వాలని, ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు బాగలేవు, డబ్బులు సంపాదించుకుంటా రావాలా.
ఈ రోజు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడెక్కడ అప్పులు చేసిందో దొంగ అప్పులన్నీ కూడా బయటికి తీసే పనిలో ఉంది ప్రభుత్వం. దొంగ అప్పులు ఆ రిజర్వ్ బ్యాంకుకు తెలియకుండా ఎక్కడ పడితే అక్కడ చూపించకుండా అప్పులు చేశారు. అంటే మనం ఉంటాం, ఓ బ్యాంకుకు లోన్కు పోతాం, లోన్ ఇస్తారు, మళ్ళా ఇంకో బ్యాంకుకు పోతాం, ఆ బ్యాంకు పోయినప్పుడు నీకు ఎక్కడన్నా లోన్లు ఉన్నాయంటే ఈ బ్యాంకులో ఉందని చెప్పాలి. మనం చెప్పకుండా దాచిపెట్టేసి ఇంకో బ్యాంకులో కూడా తీసుకుంటాం. అట్లా మళ్ళా మూడో బ్యాంకుకు పోతాం, మూడో బ్యాంకు పోయి నాకు ఏడ అప్పులు లేవు, ఈ రెండు బ్యాంకులు ఏం చూపించకుండా మూడో బ్యాంకు తీసుకుంటాం. లాస్ట్కి ఏమైపోతాం, అన్ని బ్యాంకులు కలిసి మన ఆస్తులు అన్ని ఎత్తేసుకొని మనం జైల్లో పెట్టే పరిస్థితి వస్తుంది. అది ఈ 5 సంవత్సరాలు రాష్ట్రంలో ఏం చేశారంటే ఆర్బీఐకి తెలియకుండా, కేంద్రంలో ఉన్న ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ తెలియకుండా, ఒకరికి తెలియకుండా ఒకరికి అప్పులన్నీ చేసేసారు. మరి అప్పులన్నీ చేసి పోనీ ఎన్నికల్లో చెప్పిన హామీలు అమలు చేశాడంటే అదిలే, డబ్బు ఏమైపోయిందో దేవుడికే తెలియాలా. ఏ మాట మాట్లాడినా పాత ముఖ్యమంత్రి గారు దేవుడికే తెలుసు అని చెప్తాడు అన్ని. మరి దేవుడి లడ్డేమైందో దేవుడికి అర్థం కాలే. ఆ లడ్డు కూడా కలుషితం అయిపోయింది. మరి ఆ లడ్డు మాకు సంబంధం లేదంటారు వీళ్ళు. నాణ్యత ప్రమాణాలు తీసుకొచ్చి సర్టిఫికేట్ కూడా చూపించినారు. సర్టిఫికేట్ చూపిస్తే నాణ్యతలో లోపం ఉందన్నారు. మేము జూలై 14వ తేదీ నేను తిరుమల కొండకు పోయినాం, నేను నా భార్య అంతా. ఆ రోజే చెప్పినాం ఈ లడ్డులో నాణ్యత లేదు అని. ఇప్పటికీ ఆ రికార్డులు ఉన్నాయి. ఆ నాణ్యత లేదనే విషయాన్ని ఇన్ని రోజులు బయటకు వచ్చింది. అది అంటే ఏ విధంగా తిరుమలను నాశనం చేశారు, అపవిత్రులు చేశారు అనేది ఒక్కసారి అది చూస్తే అర్థమవుతుంది. అందుకే తిరుమల దేవుడితో పెట్టుకున్న ఏ వ్యక్తి కూడా బాగుపడలే. ఎవరికి సమాధానం చెప్పకపోయినా తల్లి తండ్రికో సమాధానం చెప్పాలా మనం. భయమో భక్తో లేదు, భార్య కన్నా సమాధానం చెప్పాలా, భార్య భర్త కన్నా చెప్పాలా. ఎవరికి చెప్పకుండా కనీసం దేవునికి అంటే ఆత్మ కన్నా సమాధానం చెప్పుకోవాలా. ఆత్మ కాదు, ఎవరికి సమాధానం చెప్పని వ్యక్తి మన పాత ముఖ్యమంత్రి గారు. తిరుమలని అపవిత్రం చేసినాడు. ఈరోజు అదొకటే కాదు, ఈ అప్పులు, ఈ వ్యవస్థలన్నీ నాశనమైపోయి ఈ లిక్కర్ మాఫియా, భూ మాఫియా, ఇసుక మాఫియా ఇవన్నీ చేసి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా నాశనం అయిపోయింది. దాన్ని గాడిలో పెట్టాలంటే మళ్ళా 0 నుంచి మొదలు పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనకు సపోర్ట్ ఉంది కాబట్టి అక్కడి నుంచి ఏదో నిధులు రాబట్టుకొని ఒకవైపు అభివృద్ధి చేయాలా, ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేయాలా. ఈరోజు పెన్షన్లు ఉన్నాయి, కొత్త విధానాన్ని మళ్ళీ తీసుకొస్తున్నాడు. కొంతమంది వృద్ధులు ఉంటారు, మహిళలు, మా ఏదో కూతుళ్ళ దగ్గర, కోడల దగ్గర, ఎక్కడో ఈ నందిపల్లి పోయి పొద్దుటూరులో ఉంటారు, పొద్దుటూరు వాళ్ళు పోయి బద్వేల్లో ఉంటారు. మళ్ళా పెన్షన్ నందిపల్లికి వచ్చి తీసుకోవాలి వీళ్ళంతా. అది లేకుండా మీ కూతురు దగ్గర ఉండి పొద్దుటూరులో ఉంటే అక్కడ సచివాలయంలోనే పోయి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే నందిపల్లి పెన్షన్లు కూడా పొద్దుటూరులో ఇచ్చే ఏర్పాటు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు రేపు నెల నుంచి చేయబోతాను. ఎవరికి ఇబ్బంది లే, యాడ ఇంటికాడ ఉంటే ఆడనే పెన్షన్లు వస్తాయి. ఏ ఊర్లో ఉన్నా, ఈ రాష్ట్రంలో ఏ ఊర్లో ఉన్నా కూడా వాళ్ళ పెన్షన్లు వాళ్ళకి ఇంటికాడికి అందేదానికి ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాడు. ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాడు మన ముఖ్యమంత్రి గారు. మరి ప్రజలేమో పులివెందులేమో ఓట్లు వేయడం లేదు. ఎందుకో నిజమే కదా, గత 40,000 తగ్గించారు. ఈసారి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు, ఇది పెద్ద కాంగ్రెస్ లో చేరిపోతుంది. ఇదేం నిలబడేది కాదు. ఏదో ఒక ఛాన్స్ అని కైపులు వచ్చేసింది ఈ పార్టీ. ఇది ఉండదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పులివెందుల్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలిచేదానికి కార్యకర్తలంతా సిద్ధంగా ఉన్నారు. రవీంద్రనాథ్ రెడ్డి గారు చెప్పింది అక్షర సత్యం. కార్యకర్తల కోసం కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీకి ఉంది. ఆయన చెప్పింది అక్షర సత్యం. 100% అవి జరగాల్సిందే. కార్యకర్తలకు పులివెందుల్లో ఏ అన్యాయం జరిగినా కూడా పార్టీ దృష్టికి తీసుకుపోయేదానికి ఆయనకు తోడుగా నేను కూడా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. వరదలు చూసాము, వరదలు మొన్న వరదలు వచ్చినాయి. 10 రోజులు ఇంటికి కూడా పోకుండా ముఖ్యమంత్రి గారు పనిచేసినారు. అంతకుముందు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో హుద్హుద్ తుఫాన్ వచ్చింది. పోయి వారం రోజులు కూర్చొని అన్ని చక్కబెట్టాడు. నిన్న వరదల్లో 10 రోజులు ఆయన లేకుండా ఉంటే ఇంకా 6 నెలలకు కూడా అక్కడున్న మునిగిపోయిన ప్రజలకు
సౌకర్యాలన్నీ మెరుగుపరిచేటివి కాదు. 10 రోజులు నిరంతరం కూర్చొని మంత్రులు, అధికారులను, ఇంకా రకరకాల చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరినీ పెట్టి పనిచేయించినాడు కాబట్టి 10 రోజుల్లో సాధారణ పరిస్థితులు తీసుకురాగలిగింది ప్రభుత్వం. అంటే ఎప్పుడు కూడా ప్రభుత్వం నిత్యం ప్రజల్లో ఉండాలా, నాయకుడు అనేవాడు ప్రజల్లో ఉండాలా, ముఖ్యమంత్రి అనేవాడు కూడా నిజంగా ఎప్పుడు అందుబాటులో ఉండాలని చెప్పి నిరూపించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు మాత్రం ఇంట్లో నుంచి బయటికి రాడు, వచ్చినా పరదాలు వేసుకుంటారు, లేదంటే హెలికాప్టర్లో చూసుకొని అట్లా పైపైన చూసుకొని పోతాను. అందుకే ప్రజల కోసం, ప్రజల నమ్మకంతో, ఎంతో నమ్మకంతో ఓట్లేసినారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజల కోసం పనిచేయాలని ఆలోచించే వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయాలన్నీ కూడా భవిష్యత్తులో స్వర్ణాంధ్ర విజన్ 2047 అర్థం కావాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ పాంప్లెట్స్ అన్ని కొట్టించి ఈ 100 రోజుల్లో ప్రభుత్వం ఏమేమి చేసింది, ఇంకా భవిష్యత్తులో ఏమేమి చేయబోతా ఉంది అని చెప్పేదానికే ఈ విజన్ 2047 కోసం ప్రజలకు ఒక అవగాహన కల్పించాలని ఈ కార్యక్రమాలు పెట్టాం. ఈ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే మన రవీంద్రనాథ్ రెడ్డి గారు నువ్వు కూడా వస్తే బాగుంటుందని చెప్పి పొద్దున్నే చెప్తే తప్పకుండా వస్తానని చెప్పిన. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు, దీంట్లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషం. అందరికీ నమస్కారం. నాయుడు గారి ఆదేశానుసారం నందిపల్లి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎంపీడీఓ తెలుసు. ప్రతి సంవత్సరం బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఈసారి మనం బడ్జెట్ సమావేశాలు జరపలేకపోయినా. మీరు అనుకోవచ్చు బడ్జెట్ ఏంటి, మాకేం సంబంధం అని మీరు అనుకోవచ్చు. బడ్జెట్ అంటే మీకు సంబంధించింది. అది అంటే ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెట్టాలనేది 2 పాయింట్ల మీదే బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయ్యారు కానీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించలేకపోయినా. దానికి కారణం గత ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిర్వాహకం వల్లనే బడ్జెట్ సమావేశాలు జరపలేదు. కారణం ఏంటంటే అసలు ఎంత ఈ 5 ఏళ్ళలో ప్రభుత్వానికి వచ్చింది, ఎంత ఖర్చు పెట్టాలని లెక్కలు తీస్తుంటే ఇప్పటి వరకు తెలియడంలా. మొన్నటి వరకు తేలింది ఏంటంటే 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు తేలింది. మీరు అనుకోవచ్చు 14 లక్షల కోట్ల అప్పు అయితేమి, 20 లక్షల కోట్ల అప్పు అయితే మాకేం సంబంధం అని మీరు అనుకోవచ్చు. అవి మీ డబ్బులే. దానికి ఉదాహరణగా మీ అందరికి తెలిసిందే నేను గుర్తు చేస్తున్నా. ఒక కుటుంబం చూసుకుంటే భార్య భర్తలు, 2 పిల్లలు. పొద్దున్న లేస్తే మనకి ఏం కావాలి, టీ తాగుతాం. ఆ టీకి సంబంధించిన పొడి, టీ పొడి, నీళ్లు, చక్కెర, ఖచ్చితంగా దాని గ్యాస్, ఇవన్నీ కావాలి. 10 రూపాయలు ఒక టీ అంటే 4 తాగితే 40 రూపాయలు. అది ఒరిజినల్ పడేది ఎంత అంటే 10 రూపాయలే. 30 రూపాయలు ఎక్కడ పోతుంది, గవర్నమెంట్ ట్యాక్స్ పోతుంది. మీకు తెలుసుకున్నా అంటే టీ కొట్లో మీరు పోయి చక్కెర దగ్గర ఇండైరెక్ట్ ట్యాక్స్ కడతారు. మధ్యాహ్నం అయితే మనం భోజనం చేయాలా, బియ్యం కావాలా, కందిపప్పు కావాలా, నూనె కావాలా, ఉప్పు, పప్పు, కారం, నూనె ఇవన్నీ కావాలా. నలుగురికి 10 రూపాయలు వేసుకున్నా కూడా, లేదా 15 రూపాయలు వేసుకున్నా కూడా 60 రూపాయలు అవుతుంది. దాంట్లో అన్ని లెక్కేస్తే కూడా 20 పోతే 20 రూపాయలు ఎక్కడ పోతుంది, ట్యాక్స్ మరి గవర్నమెంట్గా పోతుంది. మరి రాత్రి భోజనం చేయాలి. ఇదే పరిస్థితి. ఒక కుటుంబం మొత్తం పొద్దున టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి ఇవన్నీ కలిపితే ఒక 500 రూపాయలు లెక్కేస్తే 200 ఖర్చు, ఒరిజినల్ ఖర్చు. మీరు రైతులు పండించిన మీవే బియ్యం, అవి కందిపప్పు మీవే. 300 రూపాయలు ట్యాక్స్ పోతుంది. అంటే ఒక కుటుంబానికి ఒక రోజుకి మీరు 300 లెక్కేస్తే నెలకి లెక్కేయండి, 9,000 అవుతుంది ఒక్క ఇంటికి. సంవత్సరానికి లెక్కేయండి, 12 తొంభలు 108, 1,08,000 ఒక్క కుటుంబానికి. మొత్తం ఈ ఊరంతా కలపండి, మరి ఎన్ని లక్షలు అవుతుంది? ఇన్ని లక్షల కోట్లు ఎక్కడ పోతాయంటే గవర్నమెంట్. కేవలం నందిపల్లికి ఇంత డబ్బులు గవర్నమెంట్ ట్యాక్స్ రూపంలో పోయినప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల డబ్బు అంతా కూడా ఎక్కడ పోతుంది? ఖజానా పోతుంది. మరి వచ్చిన ఖజానా డబ్బులన్నీ కూడా లెక్కేస్తే ఈ రోజు 14 లక్షల కోట్లు అప్పు తెలియదు. మరి ఎక్కడ పోయినాయి? ఈ తాడేపల్లి కొంపకు పోయినాయి. ఎందుకు తెలిసి ఇవన్నీ? ఈ మాట బాధతో చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే మనం రాయలసీమ వాసి, మనవాడి సీఎం అయినట్టు నాకు కర్నూలు మనవాడు అయినాడంటే మన పరువు తీశాడు. ప్రపంచం ముందు కూడా ఈరోజు తల వంచుకునే పరిస్థితి. అప్పుల పాలు చేసేసాడు ఈ రాష్ట్రాన్ని. పొరపాటుగా మరొకసారి వచ్చింటే ఈ రాష్ట్రం వదిలేసే పరిస్థితి. దానికి మంచి ఉదాహరణ ఏంటంటే సులోచనమ్మ గారు
మీ నందెపల్లి గ్రామంలో సర్పంచ్ మీరు గెలిపించారు, వార్డు మెంబర్లు అందరూ మీరు గెలిపించినారు. మరి కరెంటు బల్బ్ వేసి కూడా మీరు డబ్బులు అప్పు చేసినని చెప్తుంది. డ్రైనేజ్ సమస్య, ఈ రకంగా ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అన్ని ఇబ్బందులు ఉన్నాయి. అంతెందుకు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి హోదాలో కనీసం పులివెందులకు సంబంధించి ఏ గ్రామానికి కూడా వచ్చినటువంటి దాఖలు మీరు ఎక్కడ చూడలేదనుకుంటున్నారు. వచ్చిన సోదరులు అన్నట్లు భయపడి వస్తాడు ఆయన. ఇందాక మన ఎక్స్ సర్పంచ్ చెప్పారు, హెలికాప్టర్లో వస్తాడు, స్పెషల్ ఫ్లైట్లో వస్తాడు, అదంతా కూడా తెరలు కట్టుకుని భయపడి వచ్చే పరిస్థితి. దానికి కారణం ఏంటంటే భయం. మీరు రాళ్ళతో కొడతారేమో, ఏదో చెప్పులతో కొడతారని. ఈ రకంగా భయంతో పరిపాలించాడు. గ్రామాల్లో ఏం చేయలేకపోయాడు, రాష్ట్రాన్ని ఏం చేయలేకపోయాడు. చేసింది ఏంటంటే మాట్లాడితే కేసులు పెట్టాడు, పేపర్ మాట్లాడితే కేసులు పెట్టే పరిస్థితి. ఇవన్నీ చాలా చూసాం, మీరు అందరూ కూడా చూశారు. అందుకోసమే 151 ఒక్కసారి మీరు రాసి చూడండి, 151 తీసేస్తే 5 మీకేసారు మీరు అందరూ, 2 మిగిలినాయి. ఆ 2లో కూడా మా బీటెక్ రేవని గెలిపించింటే అది కూడా పోయి పార్టీ మిగిలేదు, అది కూడా తీసేస్తే పోలేదు. మరి కర్మ, మరి మీరు చేయలేకపోయారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ అన్ని చేస్తారు, ఆయన చేసిన పనికి 5 లాగేస్తారు, పైనకి 2 మిగిలినాయి. అదేవిధంగా సోదరులు రామచంద్ర గారు మన పెద్దలు చెప్పారు ఇసుక సంబంధించి, ఇది అన్న ఖచ్చితంగా ఉంది సమస్య. అందుకోసమే మన ప్రభుత్వం ప్రజల ముందుకు వచ్చి మీ సమస్యలను తెలుసుకుని గ్రాస్ రూట్లో, గ్రౌండ్ రూట్లో ఏంటి తెలుసుకోవడానికే మమ్మల్ని అందరూ పంపించారు. ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి ఇసుక కానీ పెన్షన్ సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో, గత ప్రభుత్వం అంతా అనర్హులకు ఇచ్చారు కాబట్టి 154 సీట్లు 16 పడిపోయింది, 11 పడిపోయింది. ఇప్పుడు అలాంటి పొరపాటు లేకుండా మీరు చెప్పినట్లు అర్హులకే వచ్చేటట్లు ఖచ్చితంగా మీరు చెప్పిన 2 పాయింట్లు కూడా నేను నోట్ చేసుకున్నా, తప్పకుండా కూడా తెలియజేస్తాను కూడా. అదేవిధంగా మా సోదరు ఇన్ఛార్జ్ రవీంద్రనాథ్ రెడ్డి గారు చెప్పారు, ఆయన తనకి ఎమ్మెల్సీ కావాలనో లేదా మంత్రి కావాలనో ఎంపీ కావాలని అడగడం లేదు. అదేవిధంగా జిల్లా అధ్యక్షులు పొలిట్ బ్యూరో సభ్యులు కూడా అడిగారు, ఇక్కడ మాకు పని చేయడానికి కొన్ని అధికారులు కావాలన్నారు. ఇది జినైన్ న్యాయమైనటువంటి కోరిక. ఇది మీకోసం కాదు, ప్రజలకు బాగా చేయాలంటే చేయడానికి అడుగుతున్నారు. అది కూడా గ్రామాల్లో కనీసం ఉండే రేషన్ డీలర్ అయితేనేమి, ఎన్ఆర్జీఎస్ సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్ అయితేనేమి, లేదా అన్నం ఉండే అవి ఉన్నాయి, వీటిని కూడా మేము చేయలేకపోతున్నాం అనేది కూడా చాలా బాధతో చెప్పాడు. ఖచ్చితంగా ఆయన ఆవేదన చంద్రబాబు సార్ దృష్టికి ఈ ప్రోగ్రాం 26వ తేదీ అయిపోతుంది, 27వ తేదీ ఉదయమే నేను కలగబోతున్నా. ఖచ్చితంగా నేను ఆయనతో వంటలు తీసుకుని ఈ 9 సమస్య ఏదైతే ఉందో పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్తూ పెద్దలు అన్ని విషయాలు చెప్పారు ఇప్పటికే. ఈ సందర్భంగా మీకు ఒకటే గుర్తు చేస్తున్నాను, నేను ఇందాక చెప్పినట్లు దాదాపు 14 లక్షల కోట్లు అప్పు చేసి ఈ లెక్కలు తీయడానికి 2 నెలలు పట్టింది మాకు. కేవలం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ముళ్ళు కిరీటం మీద కూర్చున్నట్లయింది. నెల జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, సంక్షేమ పథకాలకు డబ్బులు లేవు, కనీస అవసరాలు కూడా తీర్చే పరిస్థితి లేదు. అందుకోసమే ఇవన్నీ సరి చేసుకోవడానికి 2 నెలలు పట్టింది. పరిపాలించింది 30 రోజులే. ఈ 30 రోజుల రోజుల్లోనే ఇందాక పెద్దలు చెప్పినట్లు మన పిల్లలు అందరూ కూడా మన ఇంట్లో అందరూ చదువుకున్నారు, బిఏలు చదివినారు, ఎంఏలు చదివినారు, పిహెచ్డీలు, బీటెక్, ఎంటెక్ చదువుకున్నారు. ఉద్యోగాలు లేదు గత 5 సంవత్సరాలు. అందుకోసమే ఎన్డీఏ కూటమి సంబంధించినటువంటి మన ప్రభుత్వం 16,437 టీచర్ పోస్టులు మన పిల్లలకి ఇవ్వబోతున్నారు. మెగా డిఎస్ సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి ఉద్యోగులు, సచివాలయ సిబ్బంది భయంతో బతికేవాడు. చాలా మందికి 20వ తేదీ టీచర్లకి జీతం వచ్చే పరిస్థితి లేదు. దీనివల్ల ఏంటంటే మీ అందరూ తెలుసు, ఉద్యోగస్తులు ఏంటంటే నెల బడ్జెట్ చేసుకుని ఆ బడ్జెట్ ప్రకారం వాళ్ళు కుటుంబాన్ని పోషిస్తుంటారు. ఈ నందెపల్లికి రావాలంటే కనీసం స్కూటర్ కావాలి, వీళ్ళందరికీ స్కూటర్ కావాలంటే డబ్బులు లేవు. అందుకోసం బ్యాంకుల దగ్గర పోతారు. బ్యాంకు లోన్ ఇస్తుంది, ఓటుకి అది లోన్ కట్టాలా, కట్టకపోతే పెనాల్టీ వేస్తారు, వడ్డీ వేస్తారు, సిబిల్ స్కోర్ పెరుగుతుంది, నెక్స్ట్ వడ్డీ లోన్ ఇవ్వరు. ఈ గత ముఖ్యమంత్రి ఏం చేశాడు, 20వ తేదీ జీతాలు ఇచ్చాడు. అందుకోసమే వాళ్ళందరూ కూడా ఎన్పిఏ డిఫాల్టర్ అయ్యి ఈరోజు ఆ స్కూటర్లు కూడా ఎత్తుపోయే పరిస్థితి. అందుకోసమే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నెల ఖచ్చితంగా జీతాలు ఇచ్చి ఈరోజు ఉద్యోగస్తులందరూ గౌరవించే పరిస్థితి మీరు చూస్తున్నారు. పెన్షన్ అదేవిధంగా జగనన్న తన పాదయాత్రలు చూశాడు. మనకు కనపడినటువంటి మా అక్క చెల్లెల్ని దగ్గర తీసుకుని ముద్దులు పెట్టి ఏం చెప్పాడు, మన ప్రభుత్వం వస్తుంది పెంచుకుంటూ పోతాను అన్నాడు. ఆయన పెంచింది ఏంది, నెల 250 అంటే పిల్లికి భిక్షం వేసినట్టు. సంవత్సరానికి అంత కలిసి కూడా 3,000. మరి మీ డబ్బులు మీకు ఇవ్వడానికి కూడా 5 సంవత్సరాలు పట్టింది. అందుకోసమే ఏప్రిల్, మే, జూన్, జూలై
ఈ 3 నెలలు కలుపుకుని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు పెన్షన్ చేస్తూ 7,000 రూపాయలు ఒకే నెల ఇచ్చినటువంటి ఘనత మీరందరూ కూడా చూశారు. అదేవిధంగా ఎవరైనా అన్ని దానాల కంటే అన్నదానం గొప్ప అంటాం. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్లు మూసేశాడు. అది ఏమో మరి విచిత్రమో, అది ఏమో అందరూ చెప్తారు ఏదో రోగం ఉందని, అదేమో తెలియదు. ఎవరైనా అన్నం తీసేస్తాడా? వీలైతే అన్నదానం చేస్తాం. ఈ ఏరియాలో కాశిరెడ్డి నాయన అయితే మీరు చూస్తుంటారు, నిత్యాన్నం ధర జరుగుతుంది, ఇంకా పెరుగుతూ పోతుంది. ఉండే అన్న క్యాంటీన్లన్నీ పీకేశాడు. అందుకోసమే పేదవాళ్లకు మళ్ళా అన్నదానం కల్పించాలనే ఉద్దేశంతో పులివెందులతో సహా 175 నియోజకవర్గాల్లో కేవలం ఈ 30 రోజుల్లో 100 రోజులు అని చెప్తున్నాం అన్న క్యాంటీన్లు మరి కూడా స్టార్ట్ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. వరదలు చూశారు, వీటి వరకు నీళ్లు మేము కూడా పోయాం. జగన్ చేసినటువంటి పనికి రోడ్లన్నీ పాడైపోయినాయి, డ్రైనేజ్ లేదు. పోతే మేము మునిగిపోతామనే భయంతో మేమందరూ నిలబడి ఉంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఏం నిలబడినారన్నా? నీళ్లున్నాయన్నా అన్నాం. నీళ్ళుంటే పోరా అన్నాం. పోతే మునిగిపోతాం కదా అన్నా. నేనే పోతానని ఆయన లోపల పోయినాడు. మీరు చూసింటారు జేసీబీలు. ఆయన చూసి మేమంతా పోయినాం. మమ్మల్ని చూసి ఐఏఎస్లు కలెక్టర్లు అందరూ వచ్చారు. 10 రోజుల్లోనే బస్సులో ఉండి ఫస్ట్ దినం అయితే దాదాపు 4 గంటలు అయింది అన్ని తిరిగి వచ్చే లోపల. మరి 6 గంటలకు రెడీ అయినాడు. 2వ రోజు 3 అయింది. ఇట్లా 10 రోజులు బస్సులో ఉండి పెద్ద ఉపద్రవాన్ని కలిగించాడు. బురదత ఇంత ఉన్నది. ప్రభుత్వ యంత్రాంగాన్ని, ఫైర్ ఇంజిన్లు అన్ని తీసేసి క్లియర్ చేసేసి ఈ రకంగా కేవలం 100 రోజుల్లోనే ఇన్ని చేశాడు. మా సోదరులు చెప్పారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. సహజంగా మనందరికీ ఎట్లుంటుందంటే ఎవరైనా నాయకుడు వస్తే సెల్ఫీలు దిగి మన ఫోటోలో పెట్టుకున్నారు. వాడు పోయిన ముఖ్యమంత్రికి ఏమంటే పాస్బుక్లు కాదైనా నీ పొలమేర రాళ్ళు కూడా రీసర్వే చేసి ఆయన అక్కడ బొమ్మేశాడు. అదేం ఆనందం నాకు అర్థం కాదు. అంటే ఆయన ఉద్దేశం ఇప్పటికే అన్ని వ్యవస్థలకు ఆస్తులు తాకట్టు పెట్టి అప్పు తీశాడు. మీ ఆస్తులు కూడా తాకట్టు పెట్టాలనే పెద్ద కుట్ర జరిగింది. మీరందరూ కూడా ఘోరంగా ఓడించారు. అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అందరూ గౌరవిస్తూ ల్యాండ్ టైటిల్ రద్దు చేశాడు మన జరిగినటువంటి సెషన్లో. ఈ రకంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇంకా చాలా ఉన్నాయి, పెద్దలు చాలా చెప్పారు. కేవలం 100 రోజులే కాబట్టి ఇంకా ముందు మళ్ళా మీ గ్రామానికి వస్తాం. ఏవైతే మీ సమస్యలు ఉన్నాయో అవన్నిటి కూడా ఖచ్చితంగా పరిశుభ్రం చూపిస్తామని, మరి యొక్క గొప్ప కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచి నన్ను గౌరవించినట్టే మీ అందరికీ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ చూస్తున్నాను. జై హింద్. ప్రభుత్వాన్ని అర్థం చేసుకొని ఆశీర్వదించమని చెప్పి ఒక మంచి ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు, ఆయన నాయకత్వంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు అర్థం చేసుకొని ఆశీర్వదించాల్సిందిగా ఈ సభలు పెట్టాము. ఎన్నికల్లో ఏదైతే హామీలు చెప్పామో ప్రతి హామీ తూచా తప్పకుండా ఒక క్రమ పద్ధతిలో ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకొని అమలు చేస్తున్న ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వం అవినీతి అక్రమాలు ప్రశ్నించే వాడిని గొంతు నొక్కి కేసులు పెట్టి జైల్లో పెట్టి అరాచకం చేసి ఈరోజు ప్రజల నుంచి కొట్టించుకున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎన్నికల్లో ఏ హామీ చెప్పినా ఏ హామీ కూడా సంపూర్ణంగా అమలు చేయకుండా ఒక్క ఛాన్స్ అని చెప్పి అబద్ధాలతో అధికారంలోకి వచ్చి గద్దెని కూర్చొని 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంతంగా బాగుపడ్డారు తప్ప ప్రజల జీవన ప్రమాణాలు అయితే పూర్తిగా దిగజారిపోయినాయి. అందుకే విజన్ 2047ను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలా, విజన్ 2047కు 15 లక్షల తలసరి ఆదాయాన్ని కల్పించాలనే ఆలోచనలతోనే ఈ అభివృద్ధి కార్యక్రమాలు, ఈ సంక్షేమ కార్యక్రమాలు, సంపద సృష్టించే ఆలోచనలు చేస్తున్నాడు. ఈ ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వంగా ప్రజలు ఆశీర్వదించమని కోరుతున్నాం. ఓకేనా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ 100 రోజుల్లో మనం ఏమేమి హామీలు నెరవేర్చాము, తర్వాత భవిష్యత్తులో ఇంకా ఏమేమి చెప్పిన హామీలు నెరవేరుస్తాము, అవన్నీ కూడా మీరే పల్లెల్లోకి పోయి ఆ గ్రామ ప్రజలతో మమేకమై అక్కడంతా మన పథకాలు చేసినవి తర్వాత చేయబోయేటి వివరించే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం దానికి అటెండ్గా ఈరోజు వేంపల్లి మండలంలో నదిపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఒకసారి మనం చూస్తే పెన్షన్ ఒకటేసారి 1000 రూపాయలు పెంచడం కానీ, తర్వాత డ్వాక్రా మహిళలకు 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు అది పెంచడం కానీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం కానీ, తర్వాత మెగా డిఎస్సిని
అంత దాన్ని ఏర్పాటు చేయడంలో కానీ, పోలవరానికి కావాల్సిన నిధులు కేంద్రం నుంచి రాబట్టడం, అమరావతికి 15,000 కోట్లు అమరావతికి గ్రాంట్గా తీసుకురావడం, తర్వాత మన జిల్లాలోని కొప్పర్తి, కర్నూలు జిల్లాలోని ఓవర్పోర్టులను పారిశ్రామిక వాడలుగా తీర్చిదిద్దడంలో కానీ, ఇంకా ఇలాంటివి చేసినట్టు 100 రోజుల్లోనే అనేకమైనటువంటి చేయడం. మనం ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చామో, దీపం పథకం సిలిండర్లు కావచ్చు, అది దీపావళికి, తర్వాత బస్సుల మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అది తొందరలోనే, తర్వాత తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తున్నారో అంతమందికి, తర్వాత 19 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు ఉండే ఏదైతే స్కీమ్ ప్రకటించామో అవన్నీ కూడా ఫైనాన్స్ పొజిషన్ చూసుకొని తప్పకుండా ఒకటోటి అమలుపరిచే విధంగా చర్యలు తీసుకుంటామని మీరు గ్రామాల్లోకి వెళ్ళి ప్రజలకు ధైర్యం చెప్పడం ఏంటంటే ఆ ఉద్దేశంతో మేము ఇక్కడికంతా రావడం. ప్రజలు కూడా చాలా సంతోషంగా దీన్ని యాక్సెప్టెన్స్ చేసి ఎస్ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు పెన్షన్ పెంచాడు, ఇవన్నీ చేశాడు, మేము ఇప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు వెంటే ఉంటామని చెప్పడం ఇవన్నీ సానుకూలంగా ఉంది. ఇంకా ఇట్లా పల్లెలకు వచ్చినప్పుడు ఏమైందంటే ఆ గ్రామంలో ఉండే సమస్యలు కానీ, చిన్న డ్రైనేజ్ సమస్యలా, ఇంకోటా, తర్వాత రేషన్ కార్డులు ఏమన్నా బైఫర్కేషన్ ఉందా, అర్హత ఉండి పెన్షన్ ఏమన్నా రాలేదా, ఇలాంటి కార్యక్రమాలన్నీ మా దృష్టికి వస్తాయి. కొన్ని ఆన్లైన్లో చిన్న పెండింగ్ సమస్యలు, లేదా మేము ఉండేదానికి ఇల్లు లేవనే గ్రీవెన్స్ కూడా మాకు వస్తే మేము ఆ గ్రీవెన్స్ అన్నిటి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని 15 రోజుల లోపలే వాటన్నిటిని పరిష్కరించే దిశగా కూడా తెలుగుదేశం పార్టీ తప్పకుండా బాధ్యత తీసుకుంటుంది. ఇది ఒక మంచి ప్రభుత్వం, ఇది ఒక మంచి కార్యక్రమం. ఓకే సార్. మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలం నందిపల్లి గ్రామానికి ముఖ్య అతిథిగా నేను రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం పులివెందుల నియోజకవర్గంలో 20వ తేదీ స్టార్ట్ చేశాం. ఈరోజు 5వ రోజు. దాదాపు 5 మండలాలు పూర్తి చేశాం. ఇంకా 2 మండలాలు ఉన్నాయి. రేపు ఎల్లుండి కూడా పూర్తవుతుంది. ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. గత ముఖ్యమంత్రి ఇక్కడే పులివెందుల నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేగా మినిస్టర్ అయినాడు, ముఖ్యమంత్రి అయినాడు, వాళ్ళ నాన్న కూడా ముఖ్యమంత్రి అయినాడు. ఈ నందిపల్లి గ్రామంలో ఒకసారి చూస్తే సర్పంచ్, వార్డు మెంబర్లతో సహా అందరూ కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళే. మరి ఈరోజు సర్పంచ్ సురేషన్ గారు వచ్చారు. కనీసం లైట్ వేయడానికి కూడా డబ్బులు లేవని చెప్పి అప్పులు పాలయమని చెప్తున్నారు. డ్రైనేజ్ లేదు. అంటే ఒక గ్రామంలో ఈ పరిస్థితి ఉంటే గత 5 సంవత్సరాలుగా మరి దాదాపు రాష్ట్రమంతా 164 సీట్లతో ఎన్డీఏ కూటమి వస్తే పులివెందుల్లో మరి ఆయన గెలిపించి గౌరవిస్తే నందిపల్లి గ్రామంలో కనీసం పంచాయతీ సంబంధించినటువంటి నిధులు కూడా మంజూరు చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఈ విధంగా ఈ 5 రోజుల నుంచి నేను పులివెందుల్లో పర్యటన చేసినప్పుడు అన్ని ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజల్లో రియాక్షన్ ఉంది, బాధపడుతున్నారు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 14 లక్షల అప్పును అధిగమించి మీ అందరికీ తెలుసు ఉద్యోగస్తులు నెల గత ప్రభుత్వం లేదు. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా నెల ఉద్యోగస్తులందరూ కూడా జీతాలు ఇచ్చి వాళ్ళు గౌరవించడం మీరు అందరూ తెలుస్తున్నారు. అదేవిధంగా నిరుద్యోగులు 5 ఏళ్లుగా ఆశ పెట్టాడు పాదయాత్రలో, ఎవరు కూడా ఉద్యోగం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. కేవలం తన కార్యకర్తలకు వాలంటీర్ల పేరు మీద 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ప్రభుత్వ ఖజానాన్ని ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే పన్నుల రూపాయలు చెల్లించినటువంటి నిధి ద్వారా తన వాలంటీర్లు బాగు చేశాడు తప్ప ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. దాన్ని అధిగమించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 16,437 మెగా డిఎస్సి సంబంధించినటువంటి ఏర్పాట్లను చేసిన విషయం అందరూ తెలుసు. అదేవిధంగా 5 రూపాయలు అన్నం పెడితే, అన్న క్యాంటీన్లు పెడితే గత ముఖ్యమంత్రి రద్దు చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పునరుద్ధరించారు. దాదాపు 175 నియోజకవర్గాల అన్న క్యాంటీన్లు కూడా మొదలుపెట్టాం. ఈ రకంగా ఏదైతే గత ప్రభుత్వం ప్రజలను విస్మరించిందో, ఏదైతే మభ్యపెట్టిందో, మోసం చేసిందో వాటన్నిటిని అధిగమిస్తూ కేవలం 100 రోజులు ఎన్ని చేసి చూపించాం. భవిష్యత్తులో ప్రజల మద్దతు అన్నీ కూడా ఏదైతే సూపర్ 6 ఉందో, ఏదైతే ఎన్డీఏ కూటమి హామీలు ఇచ్చినాయో అవన్నీ కూడా నెరవేరుస్తాం. ఖచ్చితంగా పులివెందుల ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. ఆయన ఏం చేయలేదు, మీరు గౌరవించారు. కనీసం 2029 తెలుగుదేశం పార్టీని ఆదరించమని మీరు అనుకుంటున్నారు.